రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, మన పొరుగున ఉన్నటువంటి బంగ్లాదేశ్కి భారతదేశంతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడంలో ఎక్కడ లేనటువంటి ఉత్సాహం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ దేశానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఇస్లామిక్ శక్తులకు నాయకత్వం వహిస్తున్నటువంటి అమెరికన్ డీప్ స్టేట్ కీలుబొమ్మ అయినటువంటి మహమ్మద్ యూనుస్ చైనాకు వెళ్ళిన తర్వాత ఆయన చైనాలో మాట్లాడుతూ చాలా అసందర్భంగా ఈశాన్యంలో ఉన్నటువంటి 7 రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్, అవి అన్ని వైపుల నుంచి భూమి కప్పేసి ఉంటుంది, సముద్రానికి మార్గం లేదు, సముద్రానికి మార్గం కేవలం బంగ్లాదేశ్ దగ్గర ఉంది, మేము మాత్రమే బంగాళాఖాతానికి రక్షకులము, గార్డియన్లము. కాబట్టి చైనా మా ద్వారా ఈ 7 సిస్టర్స్ విషయంలో మా ద్వారా వెళ్ళడానికి వీలుంది, మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అన్న అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. దీని అర్థం చాలా సుస్పష్టం. ఏదో ఒక రకంగా భారతదేశంతో గిల్లి కజ్జా పెట్టుకోవడము బంగ్లాదేశ్ లక్ష్యం. అయితే బంగ్లాదేశ్ నిజంగా యుద్ధమే గనక చెయ్యాలనుకున్నట్టయితే భారతదేశంలోని ఈశాన్య ప్రాంతము ల్యాండ్ లాక్డ్ అని చెబుతోంది, కానీ వాస్తవానికి ఒక్కసారిగా బంగ్లాదేశ్ మ్యాప్ని గనక చూస్తే బంగ్లాదేశ్ మొత్తము ఇండియా లాక్డ్, 4 వైపుల నుంచి ఇండియా లాక్డ్. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ఉంది, సిక్కిం ఉంది, ఆ తర్వాత ఉత్తర బెంగాల్, ఆ తర్వాత నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి రకరకాల రాష్ట్రాలు, ఇవన్నీ దాన్ని చుట్టుముట్టి ఉన్నాయి. కాబట్టి 3 వైపుల నుంచి భూమార్గాలు, 3 వైపుల నుంచి భారతదేశము బంగ్లాదేశ్ని కవర్ చేస్తోంది, లాక్ చేస్తోంది. సముద్ర మార్గం ఉంది, సముద్ర మార్గంలో కూడాను కలకత్తా, పారదీప్ ఇటువంటి అనేక పోర్ట్లు ఉన్నాయి, అండమాన్ నికోబార్ ద్వీప సమూహాలు ఉన్నాయి. కాబట్టి వాస్తవానికి బే ఆఫ్ బెంగాల్ యొక్క నిజమైన గార్డియన్ ఎవరన్నా ఉన్నట్లయితే, రక్షకులు ఎవరన్నా ఉన్నట్లయితే, పహరాదారు ఎవరన్నా ఉన్నట్లయితే అది భారతదేశం అవుతుంది. అయితే బంగ్లాదేశ్ యొక్క సరిహద్దుల్ని కూడా గమనించినట్లయితే ప్రధానమైనటువంటి అనేక నదులు బంగ్లాదేశ్కి భారతదేశం నుంచి వెళ్తాయి. ఉదాహరణకి ఉత్తరాన మహానందా నది వెళ్తుంది, కుషియారా నది, అదేవిధంగా కరతోయా నది వెళ్తుంది, తర్వాత తీస్తా నది బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుంది. తీస్తా నదితో పాటు గంగా యమునలు వచ్చి ప్రవహిస్తాయి, బంగ్లాదేశ్లోకి వస్తాయి. అదేవిధంగా బ్రహ్మపుత్ర కూడాను బంగ్లాదేశ్లోకి వస్తుంది. ఇటు సిల్హెట్ ప్రాంతము, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి తూర్పున ఉన్నటువంటి సిల్హెట్ ప్రాంతంలో అక్కడ కుషియారా నది ఉంటుంది. త్రిపుర నుంచి ఫెనీ ఉంది, హాథీమారా ఉంది, ఇంకో 2-3 నదులు ఉన్నాయి. ఇవన్నీ కూడాను బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తాయి. ఒక రకంగా చూసినట్టయితే బంగ్లాదేశ్ యొక్క మ్యాప్ని చూస్తే మొత్తం అన్నీ మనకి నదులు తప్ప, నదులు, ఉపనదులు, వీటన్నిటి ఒక వలలాగా కనిపిస్తుంది. పర్యవసానంగా వరద రాగానే బంగ్లాదేశ్లో నెలల తరబడి యావత్ బంగ్లాదేశ్ దాదాపు ఒక 70% భూభాగము నీట మునుగుంటుంది. ఒక 30% భూమి 6 నెలల పాటు నీట మునుగుతుంది. ముఖ్యంగా సుందర్బన్స్ ప్రాంతం కావచ్చును, బంగ్లాదేశ్ యొక్క సరిహద్దు, దక్షిణ సరిహద్దు బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి రకరకాల ద్వీపాలు, లంకలు కావచ్చును, ఇవన్నీ కూడా 6 నెలల పాటు నీళ్ళలో మునిగుండే పరిస్థితి ఉంది. ఇవి కేవలము సముద్రపు లెవెల్కి 10 అడుగుల ఎత్తున మాత్రమే ఉన్నాయి. ఏ మాత్రము ఆటుపోట్లు వచ్చినా, తుఫాన్ వచ్చినా ఈ 30% భూభాగం ఏదైతుందో రెడ్ లైన్కి కింద ఉన్నటువంటి భూభాగము ఇది జలమయమైపోతుంది. సహజంగా స్వాభావికంగా నీరు వెళ్ళడానికి సమయం పడుతుంది. ఇటువంటి దేశం భారతదేశంతో పోరాడాలని భావించటము చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము. మనం ఇంకొక మ్యాప్ని కనుక గమనిస్తే బంగ్లాదేశ్లో మన సిలిగురి కారిడార్లో పైన ఒక చిన్న బొడిపె లాంటి ప్రాంతం ఉంది, దాని పేరు తెతూలియా. ఈ తెతూలియా అనేది ఒక తాలూకా వంటిది. ఇది రాంగ్పూర్ జిల్లాలోకి వస్తుంది, బంగ్లాదేశ్లోని రాంగ్పూర్ జిల్లాలోకి వస్తుంది. ఈ తెతూలియాలో పైన ఉన్నటువంటి భాగంలో మహానందా నది ప్రవహిస్తుంది. దానికి కొద్ది దూరంలోనే ఒక 20-25-30 కిలోమీటర్ల దూరంలోనే కరతోయా నది ప్రవహిస్తుంది. కరతోయా నది ఉత్తర బెంగాల్ నుంచి వస్తుంది.
ఈ రెండు నదుల మధ్య ఉన్నటువంటి భూభాగాన్ని భారతదేశము ఏ సమయంలోనైనా బ్లాక్ చేయవచ్చు. నిజానికి హసీనా ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో, భారత అనుకూల షేక్ హసీనా వాజేద్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ రెండు నదుల మధ్య ఒక కారిడార్ని నిర్మించి దాదాపు 80 కిలోమీటర్లు పట్టేటటువంటి దూరాన్ని 5 కిలోమీటర్లకు తగ్గించాలని చెప్పి తెతూలియా కారిడార్ నిర్మాణానికి సంబంధించి కూడా ఒక ప్రతిపాదన వచ్చింది. ఆ ప్రతిపాదన ప్రస్తుతము కొంత ఆగినట్టుగా ఉంది. ఈ తెతూలియా ప్రాంతం యుద్ధము గనక బంగ్లాదేశ్ యుద్ధమే కోరుకున్నట్టయితే ముందుగా బంగ్లాదేశ్ని వదిలి వెళ్ళిపోతుంది. అలాగే రెండవ భూభాగము చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్. చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్ బంగ్లాదేశ్ యొక్క చిట్ట చివరి భాగం తోకలాగా వేలాడుతున్నట్టుగా ఉంటుంది. ఈ చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్కి ఒక ప్రత్యేకత ఉంది. దానికి ఒకవైపున త్రిపుర, ఒకవైపున మిజోరాం, ఒకవైపున సరిహద్దులుగా ఉంటాయి. అంటే 3 భారతదేశపు రాష్ట్రాల నుంచి ఏకకాలంలో ఈ ప్రాంతంలోకి వెళ్ళవచ్చు. రెండవది, ఈ చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్లో గిరిజన సముదాయాలు, చక్మాలు కావచ్చును, అదేవిధంగా మార్మూలు కావచ్చును, హమార్స్ కావచ్చును, కుకీచిన్ జాతులకు చెందిన వాళ్ళు కావచ్చును, వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి భారతదేశంతో ఉన్నటువంటి మిజోరాం తోటి, ఇటు త్రిపురతోటి సత్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా చక్మాలు ఎక్కువగా త్రిపురలో కూడా ఉంటారు. వీళ్ళు ఇక్కడ ముస్లిం జనాభా తక్కువ. ఇంత ప్రయత్నం చేసినప్పటికీ చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్లో ముస్లిమేతర జనాభా, బౌద్ధులు, ఇటువంటి వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది. కాబట్టి త్రిపురలో ఉన్నటువంటి చిట్ట చివరి గ్రామం నుంచి కేవలం 20 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే బే ఆఫ్ బెంగాల్ వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని కనుక కట్ చేసినట్టయితే బంగ్లాదేశ్ యుద్ధము ప్రారంభమైనటువంటి 2-3 రోజుల్లోనే ఈ రెండు భూభాగాలు, అటు తెతూలియాను, ఇటు చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్ని కోల్పోయే అవకాశం ఉంది. చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్ని కోల్పోయినట్లయితే బర్మాతో ఉన్నటువంటి సరిహద్దు కూడా వెళ్ళిపోతుంది. బర్మాతో ఇక సరిహద్దు ఉండనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి బంగ్లాదేశ్ యుద్ధం కనుక కోరుకున్నట్లయితే బంగ్లాదేశ్ తీవ్రమైనటువంటి నష్టానికి గురికాక తప్పదు. ఈ విషయము బంగ్లాదేశ్ ఆర్మీకి తెలుసు. అందుకనే ఆర్మీ భారతదేశంతో మైత్రిని పాటించాలని కోరుతోంది. మతాంధ మూర్ఖ నాయకులతో నిండినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పాలకవర్గము, దాని నాయకుడు మహమ్మద్ యూనుస్ మాత్రము భారతదేశంతో వైరాన్ని అవలంబించాలని చెప్పి భావిస్తున్నారు. ఈ ఆర్మీ చీఫ్ని ఏదో రకంగా ఆయనకు పగ్గాలు వేయటమో, పదవి నుంచి తొలగించటమో, గృహబందీ హౌస్ అరెస్ట్ చేయటమో చేయాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతము వరకైతే భారతదేశం చాలా తెలివిగా బే ఆఫ్ బెంగాల్లో సైనిక విన్యాసాలు, నౌకాదళ సైనిక విన్యాసాలు రష్యాతో నిర్వహిస్తోంది. రష్యాకి చెందినటువంటి యుద్ధ నౌకలు వెళ్ళి బంగ్లాదేశ్ పోర్ట్ అయినటువంటి చిట్టగాంగ్లోను, మోంగ్లాలోను అవి ఒక 4 రోజులు ఆగినాయి. దాంతో బంగ్లాదేశ్లో ఒక రకమైనటువంటి కలవరం ప్రారంభమైంది. అంటే భారతదేశము చెయ్యి పెట్టకుండా రష్యా ద్వారా ఒక బెదిరింపుని బంగ్లాదేశ్కి పంపింది. దీని తరువాత సైన్యం, ఆర్మీ చీఫ్ అయినటువంటి వకారుజ్జమాన్ని తొలగించేటటువంటి ప్రయత్నాన్ని కూడా యూనుస్ మానుకున్నారు. ప్రస్తుతానికైతే యుద్ధం చేసేటటువంటి పరిస్థితిలో లేరు. కానీ మతోన్మాద శక్తులు మూర్ఖంగా వ్యవహరిస్తాయి. పాకిస్తాన్లోనూ అదే జరుగుతుంది, బంగ్లాదేశ్లోనూ అదే జరగవచ్చును. వీళ్ళు కనుక యుద్ధానికి వస్తే బంగ్లాదేశ్ తీవ్రంగా దెబ్బతినడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.